జ్యోత్స్న కోసం పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు శివనారాయణ. నేను మా బావను లవ్ చేస్తున్నానని, అతడే నా భర్త అని పెళ్లి చూపులకు వచ్చిన చరణ్తో అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న మాటలను అడ్డుకునేందుకు దశరథ్, సుమిత్ర ప్రయత్నిస్తారు. జ్యోత్స్న మాత్రం వెనక్కి తగ్గదు. మీ బావకు పెళ్ళైపోయిందంటగా, ఈ రోజుల్లో ఇవన్నీ కామన్, నాకు ఎలాంటి సమస్య లేదని అంటూ జ్యోత్స్నకు షాక్ ఇస్తాడు చరణ్. నిన్ను పెళ్లి చేసుకున్నా, నీతో పిల్లలను కన్నా నా మనసులో మాత్రం మా బావే ఉంటాడు. టెడ్డీ బేర్పై ఐ లవ్ యూ కార్తీక్ అని మా బావ పేరు రాసి హగ్ చేసుకొని పడుకుంటాను, నీకు ఓకేనా అని చరణ్ను అడుగుతుంది జ్యోత్స్న. జ్యోత్స్న మాటలతో చరణ్ వెళ్ళిపోతాడు. బావను తీసుకొచ్చి నాకు పెళ్లి చేయమని ఇంట్లో వాళ్ళను అడుగుతుంది జ్యోత్స్న. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయని కూతురిపై చెయ్యెత్తుతుంది సుమిత్ర. కార్తీక్కు పెళ్ళయింది, కూతురు ఉందని అంటుంది. సంతోషంగా బతుకుతున్నాడు, నువ్వు కూడా ఆనందంగా బతకాలని మేము కోరుకుంటాం కదా అని సుమిత్ర అంటుంది. పరువు కోసం నా ప్రేమను చంపింది మీరే అని తల్లికి బదులిస్తుంది జ్యోత్స్న. అందుకేనా అందరిలో మా పరువు తీస్తున్నావని శివనారాయణ అంటాడు. కార్తీక్ నీకు దెయ్యం పట్టినట్లు పట్టాడని, నీకు పెళ్లి చేసి దేశం దాటిస్తే గానీ నీ బుర్రలో నుంచి కార్తీక్ పోడని శివనారాయణ అంటాడు. నేను పెళ్లి చేసుకోనని జ్యోత్స్న అరుస్తుంది. వ్యాపారాన్ని ఎలాగూ నాశనం చేశావు, ఇప్పుడు నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటావా అని కూతురిని దశరథ్ అడుగుతాడు. నువ్వు అత్త కలిసి నా జీవితాన్ని నాశనం చేశారని తండ్రికి బదులిస్తుంది. నాకు పెళ్ళంటూ జరిగితే అది కార్తీక్తోనే అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తల్లి పిలుస్తున్నా పట్టించుకోదు. జ్యోత్స్న తీరుకు సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ కూతురు పెళ్లి నేను చేస్తానని బాధపడొద్దని సుమిత్రను ఓదార్చుతాడు శివనారాయణ. ఇప్పటి వరకు నా కూతురి జీవితానికి ఏ మంచి చేశారో నాకు తెలియదు, కానీ మీరే జ్యోత్స్న మనసు మార్చి ఆమెను ఎలాగైనా పెళ్లికి ఒప్పించమని పారిజాతానికి దండం పెడుతుంది సుమిత్ర. ఈ ఒక్క సాయం చేసి పుణ్యం కట్టుకోండి అత్తయ్య అంటూ పారిజాతాన్ని ప్రాధేయపడుతుంది. సుమిత్ర వెళ్ళిపోగానే ఏంటి పుణ్యం కట్టుకునేది అని పారిజాతం అంటుంది. కార్తీక్తో జ్యోత్స్న పెళ్లి జరిపించి యావదాస్తికి జ్యోత్స్నను వారసురాలిని చేయాలని అనుకుంటే దీప వచ్చి చెడగొట్టిందని అంటుంది. కార్తీక్ దీపని వదలడు. జ్యోత్స్న మాత్రం కార్తీక్ కావాలని అంటుంది. కార్తీక్ జోలికి వెళితే దీప వదలదు అని అనుకుంటుంది. శౌర్యను స్కూల్ నుంచి తీసుకొస్తుంది దీప. కానీ ఆటో రిపేర్ రావడంతో దిగి మరో ఆటో కోసం ఎదురు చూస్తుంటుంది. అప్పుడే అక్కడికి జ్యోత్స్న వస్తుంది. తాను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అంటుంది. కానీ అవసరం లేదని, నీ దారి నువ్వు చూసుకుంటే మంచిదని దీప కోపంగా బదులిస్తుంది. మీ కొత్త రెస్టారెంట్కు జనాలు రావడానికి బోలెడంత హెల్ప్ చేశాను, అంత హెల్ప్ చేసిన నాకు థ్యాంక్స్ చెప్పవా అని శౌర్యతో అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న సాయం నిజమేనని దీప అనడంతో జ్యోత్స్నకు థ్యాంక్స్ చెప్తుంది శౌర్య. జ్యోత్స్న సాయం చేసినప్పుడు ఆమె కారులో వెళితే తప్పేంటని శౌర్య వెళ్ళి కారులో కూర్చుంటుంది. పిల్లల ముందు నువ్వు ఇంటికి వస్తే ఏదో ఒక గొడవ చేస్తావని నాకు తెలుసునని నీ కారులో మాత్రం రామని దీప అంటుంది. నా కారు ఎక్కితే ఏదైనా చేస్తానని భయపడుతున్నావా అని జ్యోత్స్న అంటుంది. నిన్ను చూసి నేను ఎప్పుడైనా భయపడ్డానా అని దీప ఆన్సర్ ఇస్తుంది. నాకు ఆకలేస్తుంది, కారులోనే వెళదామని శౌర్య అనడంతో జ్యోత్స్నతో గొడవ పడడం ఇష్టం లేక దీప కారు ఎక్కుతుంది. మన రెస్టారెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని తల్లితో చెబుతూ ఆనందపడతాడు కార్తీక్. రెస్టారెంట్లో నన్ను కూడా దీప కష్టపడనివ్వడం లేదని, అన్ని పనులు తానే చూసుకుంటుందని కార్తీక్ అంటాడు. ఏదో ఒకటి చేసి నువ్వు దీప రెస్టారెంట్ను నిలబెడతారని అనుకున్నానని, మీ పట్టుదల నాకు తెలుసునని కాంచన అంటుంది. పట్టుదలతో పాటు దీప మంచి మనసు కూడా అందుకు కారణమని కార్తీక్ అంటాడు. ఈరోజు రెస్టారెంట్కు జ్యోత్స్న వచ్చిందా అని కార్తీక్ను కాంచన అడుగుతుంది. అప్పుడే దీప శౌర్యను తీసుకొని జ్యోత్స్న అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఇంటి వరకు వచ్చి ఇంట్లోకి రాకపోతే అత్త బావ ఫీల్ అవుతారంటూ ఇంటి లోపలికి వస్తుంది. జ్యోత్స్న పెళ్లి చూపులు చెడిపోయిన సంగతి కార్తీక్కు చెబుతుంది కాంచన. జ్యోత్స్నకు నీ మీద ఇంకా ప్రేమ పోలేదని అంటుంది. ఇలాంటి వాళ్లకు మాటలతో చెబితే బుద్ధి రాదని, 4 తగిలిస్తేనే దారిలోకి వస్తారని కార్తీక్ అంటాడు. అప్పటికి దారిలోకి రాకపోతే అని జ్యోత్స్న అంటుంది. నువ్వెందుకు వచ్చావని జ్యోత్స్నను అడుగుతాడు కార్తీక్. దారిలో ఆటో ఆగిపోతే జ్యోత్స్న తమను ఇంటి దగ్గర డ్రాప్ చేసిందని శౌర్య చెబుతుంది. నా కొడుకు కోడలిని ప్రశాంతంగా ఉండనివ్వవా అని జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది కాంచన. అందరినీ వదులుకొని ఎవరి సాయం లేకుండా మా బతుకేదో మేము బతుకుతున్నాం, మమ్మల్ని ఇలా కూడా బతకనివ్వరా అని జ్యోత్స్నకు క్లాస్ ఇస్తుంది. ఇంటికి వస్తే సాయం చేయని మీకు నా కొడుకు రెస్టారెంట్కు వచ్చి మాటలు అనే హక్కు ఎవరు ఇచ్చారని ఫైర్ అవుతుంది. ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది, అన్నీ మేము మర్చిపోతాం, నువ్వు కూడా మర్చిపోయి మీ అమ్మ చెప్పినట్లు వినమని జ్యోత్స్నకు సర్ది చెబుతుంది కాంచన.
ఇష్టం లేని పెళ్లి నేను చేసుకోనని జ్యోత్స్న అంటుంది. పద్ధతి లేని ఇష్టాలు పెంచుకుంటే కన్నవాళ్ళు కూడా తీర్చలేరని కార్తీక్ అంటాడు. తనది పద్ధతి లేని ఇష్టం కాదని, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కటే మాట, బావను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని జ్యోత్స్న బదులిస్తుంది. నీకు దండం పెడతా, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని జ్యోత్స్నతో అంటుంది కాంచన. నీ విషయంలో నేను మా అన్నయ్య పెద్ద తప్పు చేశామని అంటుంది. ఆ తప్పుకు మా చెంపలు వాయించుకోవాలని అనిపిస్తుందని చెబుతుంది. ఇప్పుడే రెస్టారెంట్ దారిలో పడిందని ఆనందపడుతున్నామని, అది కూడా మాకు లేకుండా చేయొద్దని జ్యోత్స్నతో అంటుంది కాంచన. నువ్వు వచ్చిన పనైపోయిందని, ఇక ఇంట్లో నుంచి వెళితే బాగుంటుందని జ్యోత్స్నతో అంటుంది దీప. నువ్వు చెబితే నేను వెళ్ళనని అంటుంది. నా భార్య చెబితే నేను చెప్పినట్లే అని కార్తీక్ అంటాడు. బావా అని జ్యోత్స్న గట్టిగా అంటుంది. అరవకు అని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అత్త అమ్మకు ఫోన్ చేసి నీ కోసం ఏడ్చిందని చెప్పినప్పటి నుంచి నిన్ను కొట్టాలనిపిస్తుందని కార్తీక్ అంటాడు. అలాంటి తల్లి దొరకడం నీ అదృష్టం, నీలాంటి కూతురు పుట్టడం అత్త దురదృష్టం అని కార్తీక్ చెబుతాడు. అసలు అత్త కడుపున దీప లాంటి కూతురు పుట్టాల్సిందని, అత్తలో ఉన్న మంచి లక్షణాలన్నీ దీపలో ఉన్నాయని కార్తీక్ అంటాడు. సుమిత్ర అసలు కూతురు దీపనే అయినప్పుడు లక్షణాలు రాకుండా ఎలా ఉంటాయని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. మళ్ళీ జన్మంటూ ఉంటే సుమిత్ర అత్త కడుపున దీప కూతురిగా పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నానని కార్తీక్ అంటాడు. మరో జన్మ అవసరం లేదని, ఈ జన్మలోనే నీ అత్త కూతురు దీపనే అని జ్యోత్స్న అనుకుంటుంది. కార్తీక్ మాటలతో హర్ట్ అయిన జ్యోత్స్న బయలుదేరబోతుంది. ఆమెను కార్తీక్ ఆపుతాడు. ఈరోజు రెస్టారెంట్లో కలెక్షన్ అదిరిపోయిందని, ఈ ఆనందాన్ని మాతో పంచుకుంటే బాగుంటుందని ఆమెకు స్వీట్ ఇస్తాడు. చూసావా బావా, నీకు నాపై ఇంకా ప్రేమ ఉందని జ్యోత్స్న అంటుంది. ఈ మాట నిజమే, నువ్వు మా అత్త కూతురువి. ఆ ఇంటి రక్తం నీలో లేకపోయింటే ఇంటి గడప తొక్కనిచ్చేవాడిని కాదని అంటాడు. సుమిత్ర కూతురు కాదని తెలిస్తే తనను బావ దగ్గరకు కూడా రానివ్వడని తెలిసి జ్యోత్స్న కంగారు పడుతుంది. నువ్వు తింటున్న స్వీట్ దీపనే చేసిందని, కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ చేస్తామని కార్తీక్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.